నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేయండి. నర్సరావుపేట మండలం కొట్టప్పకొండ వద్ద టిప్పర్ ఢీకొని నాగరాజు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిప్పర్ డ్రైవర్ శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాసంఘ నాయకుడు వైవి వెంకటేశ్వర్లు గురువారం డిమాండ్ చేశారు. దీనిపై ఎస్పీ రవిశంకర్ రెడ్డి విచారణ చేపట్టాలని కోరారు. పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తున్న నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా ఒక మనిషి ప్రాణం తీసి ఆపకుండా పరారైనటువంటి ప్రాథమికంగా 3120 అనే లారీ నెంబరు నాగేశ్వరరావు అనే వ్యక్తి డ్రైవర్ అనేది అక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా కొండకావూరు మాజీ సర్పంచి లేదా సర్పంచి నాగిరెడ్డి ఈ కుటుంబానికి న్యాయం చేస్తాను అని అన్ని వివరాలు సేకరించి పంచాయతీ చేస్తానని చెప్పేసి కాలయాపన చేస్తూ పోలీసులకు చెప్పినా పోలీసులు కూడా సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇది లోపాయికారి ఒప్పందం ఏదో చేసుకునేలాగా బాధితులకు అన్యాయం చేసేలాగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఎస్పీ గారు కలగజేసుకొని ఈ కేసుని విచారించాలని, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, ఒక మనిషి ప్రాణానికి కారణమైనటువంటి వ్యక్తి అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ కుటుంబం ఈ రోజున రోడ్డు మీద పడ్డది. మరి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సీపరు చనిపోతే పంచాయతీ వాళ్ళు కూడా స్పందించకపోవటం ఇప్పటి వరకు ఇది చాలా నిర్లక్ష్యం. తక్షణమే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కానీ మిగతా వాళ్ళు వీళ్ళ వివరాలన్నీ పైకి తీసుకెళ్ళి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ముద్దాయిలు వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టబద్ధంగా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా పీడిఎంగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.